For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్. గుడ్. సార్ ఇప్పుడు క్యాజువల్గా ప్రతి ఒక్కరు జాగింగ్ చేస్తుంటారు, కానీ చాలా వరకు జాగింగ్ ఎలా చేయాలనేది తెలీదు. కొంతమంది స్లోగా చేస్తారు, కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది రన్నింగ్ చేస్తారు. సో ఎలాంటి ప్రాసెస్ అనేది తెలీదు. సో అసలు జాగింగ్ అనేది ఎలా చేయాలి, సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి సార్ జాగింగ్ చేసినప్పుడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాగింగ్, వెదర్ జాగింగ్, రన్నింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్, డ్యాన్స్, దిస్ ఆర్ ఆల్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అంటారు అన్నమాట. సో కార్డియోవాస్కులర్ ఏంటి? కార్డియో ఇస్ హార్ట్ రిలేటెడ్. ఓకే, సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇట్స్ ఎ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఇట్ ఈజ్ ఓవర్, రైట్? సో ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను, ప్రతి మనిషికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇస్ ఏజ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఏజ్ ఫ్యాక్టర్ ఏది, వెదర్ ఆ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి బీపీఎం అనేది డిసైడ్ చేస్తారంట, అంటే బీట్స్ పర్ మినిట్, హార్ట్ బీట్స్ పర్ మినిట్. సో సింపుల్గా చెప్పాలంటే మనం మార్నింగ్ లేచినప్పుడు 60 to 100 అనేది 60 to 100 రేంజ్ అనేది ఒక బీపీఎం అనేది ఉంటుంది అనమాట. కొంతమందికి 70 అరౌండ్ ఉంటుంది, నార్మల్గా అయితే 70 అరౌండ్, 72 అరౌండ్ అట్లా చెప్తారనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన జాగింగ్స్ మొదలుపెట్టే ముందు వాక్ వెళ్తున్నా ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ క్రానికల్ ఇష్యూస్ లైక్ హార్ట్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళు, ఓకే, వాళ్ళకి మాత్రం ముందుగా డాక్టర్ ప్రికాషన్ తీసుకుంటూ చాలా స్లోగా చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎనీ హెల్త్ ఎలిమెంట్స్ ఉంది, క్రానిక్ ఎలిమెంట్స్, హార్ట్ ఇష్యూస్, అలాగే బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్. సో వాళ్ళు కూడా ఒక కంట్రోల్ మోతాదులో చేయాలి. తర్వాత వస్తుంది మనకి ఏజ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, సో ఎవరికైనా కానివ్వండి ఒక ఏజ్ ఫ్యాక్టర్ తీసుకున్నా మనము ఒక మినిమంగా ఎలా చేసుకోవాలి అది మీకు సింపుల్ ఫ్రైగా చెప్పగలుగుతాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే బిగినింగ్ ఎవరైనా కానివ్వండి 4 kilometers per hour అరౌండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్స్ సూటబుల్ ఫర్ 3 to 4 kilometers అరౌండ్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ ద ఏజెస్. సో బిగినింగ్ మాత్రం మనము 5 minutes 10 minutesతో మొదలు పెట్టాలి. సో కొన్ని రోజులు 5 minutes 10 minutes హార్ట్కి అలవాటు చేయాలి. చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ డేనే ½ an hour అలా చేస్తూ ఉంటారు. సో హార్ట్కి తొందరగా లోడింగ్ చేస్తున్నారు కదా. సో మేక్ ఇట్, అంటే కొన్ని రోజులు మీరు వదిలేసి మళ్ళీ దాన్ని బిగించాలనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. 5 to 10 minutes ఫర్ ఎ వీక్. సో మధ్యలో ఒక బ్రేక్, అగైన్ మళ్ళీ స్టార్ట్ 5, అంటే ఒక 1 day బ్రేక్. ఆ తర్వాత మళ్ళీ మేక్ ఇట్ 15 to 20 minutes. సో అలా మెల్లిమెల్లిగా హార్ట్ని అలవాటు చేస్తే మజిల్స్, హార్ట్, జాయింట్స్ ఇవన్నీ తీసుకుంటారు. సో దాని అందరికన్నా ముఖ్యం వార్మప్ కూడా చేసుకోవాలి, ఆ తర్వాత స్ట్రెచెస్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. సో బీపీఎం అనేది ఎలా చేయాలని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, రైట్? సో జాగింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ కుషనింగ్ షూస్ ఉండాలి, ప్రాపర్ కుషనింగ్ షూస్ ఉండాలి, ఓకేనా? అలాగే మనం అలా చూసుకోవాలి అనమాట, రైట్? బీపీఎం ఇవన్నీ మనము చెప్తూ ఉంటాం. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఏంటి, ఇంట్లో ఉండి ఆఫీస్లో ఉండి జాగింగ్ ఎలా చేసుకోవచ్చు, రన్నింగ్ ఎలా చేసుకోవచ్చు, అండ్ క్యాలరీస్ని ఎలా బంద్ చేసుకోవచ్చు, ఇవాళ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం సింపుల్గా కోన్ మెయింటైన్ చేసాము. సమ్ 4 to 5 meters మనం పెట్టుకోవచ్చు. మన ఒక రూమ్ ఫెసిలిటీస్ని బట్టి, లెంత్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ నౌ వీఆర్ డూయింగ్ ఈజ్ జస్ట్ సింపుల్గా మనము ఇక్కడ టో రొటేషన్ చేస్తాము, యాంకిల్ రొటేషన్. ఇక 1 2 3 4 5 6 7 8 9 10. Now anti-clockwise 1 2 3 4 5 6 7 8 9 10. Same other leg 1 2 3 4 5 6 7 8 9 10. Same reverse 1 2 3 4 5 6 7 8 9 and 10. సో ఇక్కడ మళ్ళీ తర్వాత మనం లైట్గా మనం హిప్ రొటేషన్ చేసాము 10 o'clock. సేమ్ అదర్ సైడ్ క్లాక్. సో 10 o'clock 10 anti-clock. లైట్గా మనం రైట్ లెగ్ లైట్గా హోల్డ్ చేయడము, పుల్ చేయడం బ్యాక్. దెన్ సేమ్ అదర్ లెగ్. దట్ సింపుల్. Slightly bend forward, 10 counts, 1 2 3 4 5 6 7 8 9 10. Okay, now just free your arms, 1 2 3 4 5 6. So simple ga manam ikkada warm up cheseskunnamu. Now just jog front here,
Okay, and jog back here. This is one way of. ఇక్కడ ఏంటంటే మనము ఫార్వర్డ్ రన్ చేస్తున్నాం, బ్యాక్ రన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం కార్డియో ఎక్సర్సైజ్ని వెరీ సింప్లిఫైలో చేస్తున్నాం. ఓకే రైట్, షల్ వి గో. సో ఎవరు చేయకూడదో చెప్పాము మనము. హార్ట్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, హై బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్ అయ్యాక చేసుకోవాలి. ఓకే రైట్, లెట్ us go now. జాగ్ ఫ్రంట్ అండ్ గో బ్యాక్. సో బ్యాక్ వెళ్తేప్పుడు చాలా కంట్రోల్గా వెళ్ళాలి. యూ మే లూజ్ ద బ్యాలెన్స్ కరెక్ట్గా చేయనప్పుడు. 2, come on, go, and 3. సో ఎక్సర్సైజ్ని మనం హెక్టిక్ ప్రెషర్గా కాకుండా లైవ్లీగా, జాయ్ఫుల్గా, ప్రెషర్ ఫ్రీగా చేసుకోవాలి ముందుగా, అది ఇంపార్టెంట్. సో వెన్ యూ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ఎక్సర్సైజ్ 1, 2, 3, 4 ఫ్రంట్ హియర్. సో ఈ జాగ్ని మనము బ్యాక్ వస్తున్నప్పుడు చాలా కంట్రోల్గా చేసుకోవాలి. సో దీన్ని మనం రెపిటేషన్ అంటాము. ఫార్వర్డ్ అండ్ బ్యాక్ చేసింది 1 రెపిటేషన్. సో దీన్ని మనము 10 to 15 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. కమ్ ఆన్, 4 more here and back, 3 more and back, 2 more and back. సో బ్యాక్ వద్దనుకున్న వాళ్ళు ఏం చేయాలి, సింపుల్గా టర్న్ అరౌండ్ చేసుకోవచ్చు. సో దిస్ అ వెరీ సింపుల్ మెథడ్ రైట్ నౌ. సో దీన్ని మనము 10 to 15 రెపిటేషన్ చేస్తాము. సార్ జాగింగ్ అనేది ఇలానే చేయాలా లేదా ఇంకా రిథమిక్గా కూడా మనం చేయొచ్చా సార్? రైట్ అండి. సో ఎక్సర్సైజ్ని మనము ఇంకా రిథమిక్గా చేసుకోవాలంటే ఒక హార్ట్ రేట్ని మనం కంటిన్యూస్గా అదే బీట్ పైన చేయడం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి హార్ట్ రేట్ ఎంతవరకు వెళ్ళొచ్చు, దీన్ని సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఏజ్ మైనస్ తీస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ యువర్ ఏజ్? 22. సో దీన్ని 220 - 20 ఎంత అయింది? 22. 220 minus 22. So somewhere around 198. So my maximum heart rate is 198 అనమాట, beats per minute. కానీ దాన్ని 70% చేసుకోవాలి. సో సేఫెస్ట్ ఫర్ యూజ్ యూ కెన్ గో అప్ టు 150 to 160 అనమాట. సో ఇలా ఏజ్ని మైనస్ చేసుకోవాలి. అలాగే 50 years ఉన్న వాళ్ళకి 220 minus 50 ఫర్ ఎగ్జాంపుల్. సో ఎంత అవుతుంది వాళ్ళకి? దిట్ విల్ కమ్ అరౌండ్ 170. సో వాళ్ళు 70% చేసుకోవడం. 170కి 70% ఎంత అవుతుంది? 100కి 70 BPM. అంటే మనకు ఉన్న హార్ట్ రేట్ బట్టి, అంటే అదే రేట్ బట్టి మనం చేయగలమంటారు. దట్ ఈస్ వేర్ హార్ట్ రేట్ని బట్టే చేయాలి. ఇది బీట్స్ పర్ మినిట్ అంటారు. సో మీ మ్యాక్సిమం బీట్ ఈస్ 198. దట్ ఈస్ ద ఎక్సీడ్ యూ హ్యావ్ టు గో. కానీ అది అవసరం ఉంటేనే, కానీ దానికి బిలోగా ఉండాలి. 70-80% చేసుకోవడం, 70 to 80. యు క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ద సబ్జెక్ట్ గోస్. ఓకే, సో ఏజ్ని బట్టి ఏజ్ మేనేజ్ చేసుకోవడం, వాళ్ళకి 70 to 80% అనేది బీట్ చేసుకోవడం. దట్ మేక్స్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 120 BPM అరౌండ్ చేస్తామన్నమాట. ఇది సేఫెస్ట్ ఫర్ ఆల్. ఓకే, 110, 120, 100, 110, 120 BPM. సో ఇది మనం ఎలా వర్కౌట్ చేసుకుంటే అలా అలవాటు అవుతుంది. సో ఏమి అర్థం కాని వాళ్ళు సింప్లిఫైడ్గా సింపుల్గా ఫార్వర్డ్ వాక్ అండ్ సింపుల్ బ్యాక్ మూమెంట్ చేసుకోవాలి, స్లోగా చేసుకోవాలి అదే బీట్ని. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనము రిథమిక్ మూవ్లో వి స్టెప్ అంటాం, ఎరోబిక్ మూవ్లో. ఓకే చూడండి, ఫస్ట్ రైట్ లెగ్ 1, 2, 3 and 4 వి స్టెప్ ఇది. ఓకే చూడండి ఇక్కడ 1, 2, 3, 4. సో ఇంట్లో ఉండి ఆఫీస్లో ఉండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్. 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 3 వి స్టెప్ 1, 2, 3, 4, 1, 2. సో ఇక్కడ ఏమవుతుంది, పేస్ అనేది మనము ఒకే రేంజ్లో మెయింటైన్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 1, 2, 3, 10 more, yeah? 9, 8, 7 వి స్టెప్ ఇది. ఓకే, సో ఈజీ వే వీ క్యాన్ డూ ఇట్. సో వెన్ ఫార్వర్డ్ వస్తున్నప్పుడు హారిజెంటల్గా స్ప్రెడింగ్, బ్యాక్ వస్తున్నప్పుడు క్లోజ్ చేస్తున్నాం. 5 more, 4, 3, 2
and 1. That's good. Keep your hands a little twist right and left. So మధ్యలో కొంచెం మనము మూమెంట్ చేసుకోవడము. రైట్. ఎక్సెల్ అండ్ ఇన్హేల్. సో ఇది కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇందులో మనము క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మన కార్డియో స్ట్రెంత్ పెంచుకోవచ్చు. సో ఎప్పుడైతే మనము కార్డియో స్ట్రెంత్ పెంచుకుంటామో, మెట్లు ఎక్కుతున్నప్పుడు, వాక్ చేస్తున్నప్పుడు, హార్ట్ పైన మనం లోడింగ్ పెడుతున్నప్పుడు హార్ట్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. క్లియర్? 5 more. 4, 3, 2 and 1. సో వీని మనం సేమ్ లెఫ్ట్ సైడ్ చేస్తాం. చూడండి, 1 left, 2, 3, 4. అగైన్ 1, 2, 3 బ్యాక్ హియర్, 4 క్లోజ్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. 1, 2 అగైన్ హారిజంటల్గా స్ట్రైట్ ఉంది. 3 left leg back, 4 close. Easy exercise, rhythmic exercise. Let us do in 1 count. ఇప్పుడు మనము 1, 2, 3, 4ని 1 కౌంట్లో చేస్తాం. రెడీ, గో. 1 check, 2 check, 3, 4, 5, 6 check, 7, 8, 9, 10. 10 more, yeah, that's good. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ మనం V step right, V step left, jog front and jog back. సో ఇక్కడ కార్డియోని, హార్ట్ ఎక్సర్సైజ్ని సింపుల్ వేలో ఇంట్లో ఉంటూ, ఆఫీస్లో ఉంటూ, లిటిల్ స్పేస్లో జాయ్ఫుల్గా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం జాయ్ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తామో డెఫినెట్గా మన బాడీలో కూడా హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయో స్ట్రెస్ని మనము దూరం చేస్తాము. రైట్? చాలా బాగా చెప్పారు సార్. చాలా అంటే చాలా. ఈవెన్ మీరు చేస్తుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ.